హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా కాలేజీ చదువులు అనే అంశం గురించి చెప్తున్నాను కదా. ఇవాళ మనం 22వ భాగంలోకి వెళదాం. 22వ భాగం గురించి చెప్పుకుందాం. నేను కిందటి 21వ ఎపిసోడ్లో చెప్పేటప్పుడు లాస్ట్లో కొంచెం సైలెంట్ అయిపోయింది. ఆ విషయం ఒకటి చెప్తాను. ఆ రోజుల్లో ప్రాక్టికల్స్కి పొద్దున్నే వెళ్ళాలంటే 7:30కి ప్రాక్టికల్స్ కాలేజీలో స్టార్ట్ అయ్యేవి. పొద్దున్నే బయలుదేరి 6:45కి బయలుదేరితే 7:30 కల్లా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఈ లోపుగా మా రమామహల్ దగ్గరే ఒక మోడర్న్ కేఫ్ అని హోటల్ ఉండేది. మా అమ్మగారు 20 పైసలు ఇచ్చేవారు. 20 పైసలు ఇస్తే 2 ఇడ్లీలు కానీ లేకపోతే ఒక మినపట్టు కానీ తినేసేసి అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఒకసారి హోటల్లో ఏం తమాషా జరిగిందంటే, అక్కడ ఆ స్పెషల్ రూమ్లో అనే దాంట్లో కూర్చుని అతనికి మామూలుగానే మినపట్టు అని చెప్పేటప్పటికి అతను స్పెషల్ మినపట్టు పట్టుకొచ్చాడు. స్పెషల్ మినపట్టు 25 పైసలు అనమాట. అంటే దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉల్లిపాయలు అవన్నీ ఎక్కువ వేస్తాడు. అది కొంచెం టేస్టీగా ఎక్కువగా ఉంటుంది. వాటితో చెప్పాను, ఇదేంటే నా దగ్గర 20 పైసలే ఉంది, నేను మామూలు మినపట్టు అయితే అమ్మని చెప్పాను, నువ్వు స్పెషల్ మినపట్టు పట్టుకొచ్చావు అంటే వాడు అన్నాడు, సర్లే నేను 20 పైసలు బిల్లే రాసిస్తానులే, పర్వాలేదు, డోంట్ వరీ అని చెప్పి వాడు. అలాగా 2-3 సార్లు అలా జరిగింది. అలాగా తమాషా సన్నివేశాలు జరుగుతూ ఉండేవి. నేను చెప్పాను కదా, మా కాలేజీకి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్, దాని పేరు పూర్తిగా. సర్ సిఆర్ రెడ్డి గారు ఈ కాలేజీ స్థాపించిన సమయంలోనే ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేస్తూ ఉండేవారు అనమాట. అందుకని చెప్పి ఆయన అలాట్ చేశారు కాబట్టి ఆయన గౌరవార్థం ఆయన పేరు పెట్టారని అనుకుంటా, సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ అని. ముందర ఈ కాలేజీ క్యాంపస్ కోటదిబ్బ హై స్కూల్ దగ్గరే ఉండేది 1945లో స్టార్ట్ చేసినప్పుడు అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఈ కాలేజీ గ్రౌండ్ అంతా కూడా మొత్తం ఏర్పాటు చేసుకొని దాతల ద్వారా సుమారు 35 ఎకరాల స్థలంలో ఈ కాలేజీ విస్తరించి ఉంటుంది. పడమటి వైపు ఏమో హాస్టల్ బిల్డింగ్స్ ఉంటాయి, ఈ తూర్పు వైపుకేమో కాలేజీ బిల్డింగ్స్, ఆడిటోరియము, క్యాంటీను ఇవన్నీ ఉండేవి. ఆ మధ్యలో అంతా పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది. ఇలాంటి పెద్ద కాలేజీకి కట్టమంచి రామలింగారెడ్డి గారి పేరు పెట్టడం మనందరి అదృష్టం. కట్టమంచి రామలింగారెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ చేశారు. అది ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే. ఆయన మహా విద్యావేత్త. ఆ తర్వాత మా కాలేజీ విషయాల్లోకి వచ్చినట్టయితే, ఇలాగా ప్రాక్టికల్స్కి నడుచుకుంటూ వెళ్ళేవాడిని అని చెప్పాను కదా ఇంతకుముందు. వెళ్ళేటప్పటికి బాటనీ డిపార్ట్మెంట్ ఏమో ఆ చివర ఉండేది. మా బ్యాచ్లో అంటే 80 మంది స్టూడెంట్స్ని 5 బ్యాచ్ల కింద విడగొట్టారు. 16 మంది ఉండేట్టుగా అనమాట. మాదేమో లాస్ట్ బ్యాచ్లోకి వచ్చాము మేము, 153 నెంబర్ కాబట్టి 145 దగ్గర నుంచి 160వ నెంబర్ దాకా లాస్ట్ బ్యాచ్ అనమాట. అలాగా మేము లాస్ట్ బ్యాచ్లో ఉండేటప్పుడు నాదేమో 155 నెంబరు. 153 శ్రీనివాసమూర్తి అని అతను ఉండేవాడు. అతను తర్వాత డాక్టర్ చేసి ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయినాడు. అతను ఫస్ట్ టైం కాలేజీకి వస్తున్నాడు, సైకిల్ మీద ముందరెడుతున్నాడు. నేను తర్వాత వెనకాల నడుచుకుంటూ వెళ్ళాను. తర్వాత ఆడిటోరియం ఎదురుకుండా చెట్లుది పుచ్చుకుని వేళ్లాడుతూ నుంచుని ఉన్నాడు. ఇదేంటే నా ముందర నుంచే సైకిల్ తొక్కుని వెళ్ళాడు, ఎవరైతనో ఇక్కడ అనుకుంటే మళ్ళీ అతనే నన్ను అలిగాడు, ఏమండి ఇక్కడ బాటనీ డిపార్ట్మెంట్ ఎక్కడ, బాటనీ ప్రాక్టికల్స్కి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్తున్నాను రమ్మని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ రోజు సెకండ్ ప్రాక్టికల్ జరుగుతుంది. మైక్రోస్కోప్ మీద స్లైడ్ పెట్టారు, డెమాన్స్ట్రేటర్. ఇవి జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేయండి, అబ్జర్వేషన్స్ రాయండి అని ఏదో చెప్తున్నారు. ఇతను గబుక్కొని తీయడప్పటిగా ఆ స్లైడ్ కాస్త పగిలిపోయింది. స్లైడ్ పగిలిపోతే అది ఆయన స్లైడే కదా ఏముందని చెప్పి నేను అనుకున్నాను. ఆయన డెమాన్స్ట్రేటర్ గారు ఏం చేశారంటే, కాషన్ మనీ డిపాజిట్లోంచి కటింగ్ కోసం అని చెప్పి ఇతని మీద కంప్లైంట్ రాసి ఇది డ్యామేజ్ కింద రాశారనమాట. ఇంత చిన్నదానికే అట్లాంటి డ్యామేజెస్ రాస్తారా అని చెప్పి నేను అనుకున్నాను. ఆ తర్వాత శ్రీనివాసమూర్తి మాకు చాలా మంచి ఫ్రెండ్ అయినాడు.
అతను తర్వాత కర్నూలులో MBBS చేశాడు. తర్వాత అమెరికా వెళ్ళి పిట్స్బర్గ్లో సెటిల్ అయినాడు. ఇప్పటికీ కూడా నాతో అప్పుడప్పుడు టచ్లోనే ఉంటాడు అన్నమాట. అలాగా శ్రీనివాసమూర్తి. అలాగే ఇంకొక అతను శ్రీనివాస ప్రసాద్ అని 157వ నెంబరు. అతను కూడా MBBS చేసి MS చేసి ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రస్తుతం. అలాగే ఇంకా డాక్టర్స్ చేసిన వాళ్ళు పోతునూరి వీరబ్రహ్మం అని కొవ్వలి నుంచి వస్తూ ఉండేవాడు అతను సైకిల్ మీద. అతను చూడటానికి చాలా అమాయకంగా ఉండేవాడు. ఉన్నటువంటి మెడిసిన్ సీట్ కొట్టేశాడు అతను కూడా వైజాగ్లో చదివి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడో ఇప్పుడు తెలియదు. సీట్ మంచిది వచ్చిందని తెలుసు. తర్వాత బసవేశ్వరరావు అని ఇంకొక అతను విజయరాయ నుంచి వస్తూ ఉండేవాడు. అతను కూడా బాగా ఇంటెలిజెంట్గా, అతనికి కూడా MSETలో మంచి ర్యాంక్ వచ్చి అతను కూడా మెడిసిన్ సీట్ సంపాదించాడు. అలాగా ఇంకొక అతను జూపల్లి సీతారామారావు అని, అతనికి కూడా ముందర కాకినాడలో వచ్చింది సీటు. ఆ కాకినాడలోనే స్టడీస్ చేశాడు. ప్రస్తుతం అతను ఐ స్పెషలిస్ట్గా సత్తుపల్లిలో ఉంటున్నాడు. ఇప్పటికీ నాతో టచ్లోనే ఉంటాడు. ఈ సీతారామారావు, వెంకటరామారావు, రఘు, సుధాకర్ వీళ్ళందరూ కూడా క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు. క్రికెట్ టీం తయారు చేసేటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంక్లూడ్ చేసుకోలేదా అని నేనేం అడగలేదు. మేము అప్పుడు అంత చొరవ లేదు వీళ్ళందరితోనూ వాళ్ళే టీం ఇచ్చేసుకున్నారు, వాళ్ళే ఆడేసేసారు. ఓహో అలాగా అని మేము మామూలు ఆట మేము ఆడుకుంటూ ఉన్నాం. క్రికెట్లో ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంటే ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచెస్ అప్పుడు జరుగుతూ ఉండేవి. రేడియోలో కామెంటరీ వస్తూ ఉండేది. రేడియోలో కామెంటరీ వచ్చినప్పుడు మేము ఫస్ట్ టైము కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ విన్నది 1969లో GR విశ్వనాథ్ పార్టిసిపేట్ చేసినప్పుడు అతను డెబ్యూలో సెంచరీ కొట్టాడని చెప్పి పెద్ద సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి కూడా మేము ఈ క్రికెట్ కామెంటరీని ఫాలో అవ్వటం, క్రికెట్ మ్యాచెస్ని ఫాలో అవ్వటం, క్రికెట్ స్కోర్స్ని పేపర్స్లో ఫాలో అవ్వటం ఇదంతా ఎక్కువ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి మేము కూడా ఆడడం అనేది బాగా ఎక్కువైపోయింది. క్రికెట్ ఆడడం అనేది అదే ఇంగ్లాండ్ టీంలో ఆస్ట్రేలియా టీంలో బిల్ లారీ, డగ్ వాల్టర్స్, స్టీవ్ మెకంజీ ఇట్లాంటి మంచి మంచి స్టార్స్ లాంటి వాడు ఉండేవారు. అలాగే ఇండియన్ టీంలో కూడా అప్పుడు ఈ పటౌడి కెప్టెన్గా ఉండేవాడు, వడేకర్ ఇంజనీరు, వికెట్ కీపర్, అబిడ్ అలీ, షోల్కర్ ఇద్దరునేమో ఫాస్ట్ బౌలర్స్, అండ్ బేడి వెంకటరాఘవన్ వీళ్ళు అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినారు స్పిన్నర్స్ కింద. అలాగా బ్రహ్మాండమైన ఇంట్రెస్టింగ్గా ఉండి ఇంకా క్రికెట్ మీద ఇంకా 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 వింటూ ఉండేవాళ్ళం, ఆడుతూ ఉండేవాళ్ళం. అలాగా ఆడుతున్న క్రమంలో ఈ అదర్ స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీసు సిఆర్ రెడ్డి కాలేజీలో చాలా బాగా జరిగేవి. ఒకసారి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు అప్పుడే నాకు ఇవన్నీ తెలిసింది, అంతంత లాంగ్ డిస్టెన్సెస్ రన్నింగ్ ఉంటాయని చెప్పి. అదివరకు మేము హై స్కూల్లో ఉన్నప్పుడు 100 మీటర్స్ డాషే, దానికి పరుగు పందానికి ఇంత టైము అది అని మాకు తెలిసేది. ఇక్కడికి వచ్చాక 100 మీటర్స్, 110 మీటర్స్ హర్డిల్స్, అండ్ ఒక 200 మీటర్స్ రేసు, 400 మీటర్స్ రేసు, 800 మీటర్స్ రేసు, 1500 మీటర్స్ రేసు, అలాగా 5000 మీటర్స్ రేసు అండ్ 10,000 మీటర్స్ రేస్ కూడా ఉంటుందని నాకు ఇక్కడ స్పోర్ట్స్ మీట్లో చూశాక తెలిసింది. వాడు 400 మీటర్లు రన్నింగ్ ట్రాక్ ఉండేది, అదంతా స్పెసిఫిక్గా అలాగే ఉంటుంది స్టాండర్డ్ అనేది అప్పుడే తెలిసింది నాకు. 400 మీటర్లు అలాగే 4 రౌండ్లు 3.5 రౌండ్లు అయినట్టయితే 1500 మీటర్సు, అలాగే 12.5 రౌండ్స్ అయితే 5000 మీటర్సు, 25 రౌండ్స్ కంప్లీట్గా తిరిగితే 10,000 మీటర్స్ రేస్ అని ఉండేది. 10,000 మీటర్స్ రేసు ఎలా పరిగెడతాడని నేను అసలు 45 నిమిషాలు 50 నిమిషాలు మొత్తం అంతా కూడా నేను చూశాను. సాంబయ్య అనే అతను ఒక్కడే చివరిదాకా పరిగెత్తాడు. అతనికి కాలేజ్ ఛాంపియన్ అని కూడా అప్పుడు ఆ సంవత్సరం అవార్డు ఇచ్చారు కూడా. అలాగే ఈ వీటిల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. హ్యామర్ త్రో అండ్ షార్ట్ పుట్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసేవాడు. ఈ జెన్నీ అని ఒక అతను ఉండేవాడు, అతను జావలిన్ త్రోలో ఛాంపియన్. ఇలాగా వీళ్ళందరితో పాటు కలివిడిగా తిరగటం ఇదంతా మాకు బాగా అలవాటైంది. ఆ తర్వాత మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాం.
హాకీలోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఫుట్బాల్ వరుసగా ఉండేవి ఈ గ్రౌండ్స్. ఈ హాకీ ఇది, తర్వాత ఫుట్బాల్ది, తర్వాత క్రికెట్ది. ఆ తర్వాత ఇంకొంచెం యువతలకు వచ్చేటప్పటికి బాస్కెట్బాల్ కోర్టు రెడీగా ఉండేది. ఎప్పుడు ముందర బాస్కెట్బాల్ తీసుకుని బాస్కెట్బాల్తో విసురుతూ ఉండేవాళ్ళం. అలాగే అన్ని స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేసాం. టెన్నిస్ అది ఆడాలంటే మాత్రం దానికి ఫీజు ఎక్కువ కట్టాల్సి వచ్చేది. అందుచేత దాని జోలికి పోవాలి. కాకపోతే 4-5 సార్లు 4-5 గేములు టచింగ్ చేసాం, కానీ రెగ్యులర్గా మెంబర్షిప్ కట్టి మాత్రం మేము చేయలేకపోయాం. ఇంకేంటంటే దట్ ఇన్వాల్వ్స్ కాస్ట్ సో మచ్ అన్నమాట. అలాగా ఈ స్పోర్ట్స్ మీట్ జరిగిన తర్వాత క్రికెట్వి, ఇంటర్ కాలేజీటివి కూడా జరుగుతూ ఉండేవి. కాలేజీ టీమును కూడా నేను ఫాలో అవుతూ ఉండేవాడు. నారాయణ ప్రసాద్ అని అతను అప్పుడు ఆ కాలేజీకి కెప్టెన్గా ఉండేవాడు. విజయ్ అని చెప్పి అతనేమో వికెట్ కీపర్గా ఉండేవాడు. వీళ్ళందరితోనూ కూడా నాకు టచ్ ఎక్కువైపోయి ఎక్కువగా రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం. అది స్టార్ట్ అయింది. కానీ కాలేజ్ టీంలోకి ఎంటర్ అవ్వడం కానీ మా క్లాస్ టీంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా నాకు అంత ఛాన్స్ రాలేదు. వీళ్ళందరూ కూడా బాగా ఆడుతూ ఉండేవారు. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు చాలా కోలాహలంగా ఉండేది. ఆడిటోరియంలో అందరూ రిథమిక్గా చప్పట్లు కొడుతూ ఉండడం అనేది నేను అప్పుడే చూశాను. క్లాప్స్ కొట్టారంటే అందరూ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు, కానీ ఇక్కడ కాలేజీలో డిసిప్లిన్డ్గా రిథమిక్గా కొడుతూ ఉండటం అనేది నేను చూడటం అదే ఫస్ట్ టైం. ఆ తర్వాత ఈ కాలేజీ యానివర్సరీ జరిగింది. మేము కాలేజీలోంచి బయటికి నడిచి వచ్చేసేస్తుంటే మా దగ్గర కారు ఒకటి గబుక్కున ఆగింది. కారు డ్రైవర్ ఉన్నాడు, వెనకాల సీట్లోనేమో అంబాసిడర్ కారు, వెనకాల సీట్లోనేమో ఈయన అల్లు రామలింగయ్య గారు ఉన్నాడు. వచ్చి ఆయనే నన్నే అడిగాడు కరెక్ట్గా తలుపు తీసి, ఏమయ్య ప్రిన్సిపాల్ గారు ఉన్నారా? ఇక్కడే ఉన్నారంటే, ఇప్పుడే వెళ్ళారండి ప్రిన్సిపాల్ గారు అంటే, ఓహో నేను అక్కడికి వెళ్తానులే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయనే అల్లు రామలింగయ్య మాకు ఆ రోజు కాలేజీ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్ అనమాట. సాయంత్రం అల్లు రామలింగయ్య చీఫ్ గెస్ట్గా ఉండగా మేము కాలేజీ బాల్కనీలో కూర్చుని మేము చూసాం. అతను వచ్చేటప్పటికి అప్పటికే బుద్ధిమంతుడి సినిమాలో బాగా పాపులర్ అయింది ఆమ్యా అనేది. అందరూ ఆమ్యా అని అరిచేపటికి ఆయన కూడా ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకున్నాడు, స్పోర్టివ్గా రెస్పాండ్ అయ్యేవాడు. అలాగే 2-3 సినిమాల్లోవి మంచి మనుషులు, ఆ సినిమాల్లోవి 2 ఎనాక్ట్ చేసి చూపించాడు కూడా. ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఇవన్నీ చాలా కోలాహలంగా జరిగాయి. అలాగా ఫస్ట్ ఇయర్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశాం. మా క్లాస్మేట్స్ చాలామంది నాకు గుర్తుగా ఉండేవారు. సీతారామారావు, వెంకటరామారావు, కొత్త సుధాకర్, తర్వాత ఫణీంద్ర కుమారు, భాస్కర్రావు సెంట్రల్ ఎక్సైజ్లోనే ఇందులోనే వర్క్ చేసి ఇక్కడ విజయవాడలోనే ఉంటున్నాడు, కానీ 2-3 సార్లు కనిపించాడు, ఎక్కువ కనపడలేదు. ఇలాగా గణేష్ బాబు అండ్ టిఎస్ఆర్సి మూర్తి అని ఆయన చాలా బుద్ధిమంతుడైన స్టూడెంటు. ఆ తర్వాత బీఈడీ చేసి రాజమండ్రి సత్యసాయి స్కూల్స్లో ఆయన టీచర్గా వర్క్ చేశారు. తర్వాత మా జోగిరాజు ఆంధ్రా బ్యాంక్లో వర్క్ చేశాడు. ఈయన సీతారామారావు ఏమో సత్తుపల్లిలో ఐ స్పెషలిస్ట్గా సెటిల్ అయ్యి ఉన్నాడు. వెంకటరామారావు ఆ పక్క ఊరే అశ్వారావుపేట వాళ్ళది, వ్యవసాయం అయితే చేసుకుంటున్నాడు. వాళ్ళ ఊరికి సర్పంచ్ అవి కూడా చేశాడని చెప్పి తెలిసింది. కానీ నేను అశ్వారావుపేట 2-3 సార్లు వెళ్ళినా కూడా అతన్ని కలవటానికి కుదరలేదు. అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. మా క్లాస్మేట్ ఇంకొక అతను సాయిబాబా అని, అతను సివిల్ సర్వీసెస్ రాసి ఐఎఫ్ఎస్ చేశాడు. తర్వాత బెంగళూరులో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చేసి తర్వాత రిటైర్ అయినాక ప్రస్తుతం ఏలూరులోనే ఉంటున్నారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన 2-3 సార్లు కలవడం జరిగింది. ఇప్పటికీ కూడా రెగ్యులర్ టచ్లోనే ఉంటాడు. సూర్యప్రకాష్, టి సుబ్రహ్మణ్యం అని వాళ్ళు సిండికేట్ బ్యాంక్స్లో వర్క్ చేశారు. ఆ తర్వాత బీఎస్సీ ఏజీ చేసిన తర్వాత విఎస్ఆర్కే ప్రసాద్ అని అతను కూడా బాగా క్లోజు. అతను కూడా అగ్రికల్చర్ బీఎస్సీ బాపట్లలో చేసి మోటూరు ప్రసాద్గా బాగా ఫేమస్ అందరికీ. అతను అందరితోనూ టచ్లోనే ఉన్నాడు, ఇప్పటికీ కూడా రెగ్యులర్ టచ్లోనే ఉన్నాడు. శ్రీనివాసమూర్తి అమెరికాలో ఉన్నాడు. శ్రీనివాస్ ప్రసాద్ ఎంబీబీఎస్ ఖమ్మంలో, ఎంఎస్ ఖమ్మంలో ఉన్నారు. ఎస్ సుధాకర్ అని పోతున్నాడు, మా క్లాస్కి వికెట్ కీపరు, కాలేజీ టీంకి కూడా వికెట్ కీపర్ చేశాడు ఎస్ సుధాకర్. వైజాగ్లో ఏదో ఉద్యోగం చేశాడని చెప్పారు, తర్వాత కలవలేదు నాకు. మళ్ళీ రమేష్, కాకరాల రమేష్, ఇలాగా చాలామంది పేర్లు నాకు బాగా ఇప్పటికీ గుర్తు.
ఇప్పటికీ కూడా కొంతమంది మాత్రం టచ్లో ఉన్నారు, కొంతమంది పరమపదించారు. జోగిరాజు చెప్పాను కదా, కొంచెం అనుకోకుండా అతను చనిపోవడం జరిగింది. ఇలా ఫస్ట్ ఇయర్లో మేము స్పెండ్ చేసిన డేస్ అన్నీ కూడా నాకు చాలా బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఎప్పుడు ఇది జరిగింది, 1969, 70 నాటి సంగతి. అవన్నీ కూడా అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలు. నేను ఇవన్నీ మీతో పంచుకోవడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎలా మనం స్పెండ్ చేసామనేది చెప్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పనిసరిగా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.